ఎప్పుడైనా సరే మీరు ఇలా రైస్ని తీసుకొచ్చిన వెంటనే గ్యాస్ పైన వేసి చూసారా అండి? ఈ వీడియో చూసిన వెంటనే మాత్రం ఖచ్చితంగా ఇది నెక్స్ట్ టైం నుంచి ఫాలో అవుతాను. అంత మంచి యూస్ఫుల్ టిప్తో అయితే వచ్చేసానండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారు, వీడియోలోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. దానివల్ల నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ అలానే మీరు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. నేను టైం సేవింగ్, మనీ సేవింగ్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి క్యారీ బ్యాగ్స్ మనకి ఇప్పుడైతే కంపల్సరీ అందరూ ఇస్తున్నారు కదండి. ఎందుకంటే అలా ప్లాస్టిక్ కవర్స్ అయితే బ్యాన్ చేశారు కాబట్టి టిఫిన్ సెంటర్స్కి వెళ్ళినా లేదంటే వెజిటేబుల్స్ మార్కెట్స్కి వెళ్ళినా ఇవైతే కంపల్సరీ ఇస్తున్నారు. వీటిని తీసుకొచ్చిన వెంటనే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ చిన్న టిప్పు వాడితే చాలండి. మనకి టైం అవి కనిపిస్తే మనకి ఈజీగా అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర పడేయకుండా వాటిని మనం కావాలి అనుకున్నప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఇలాంటి సింపుల్ టిప్ ట్రై చేయండి. క్యారీ బ్యాగ్ని తీసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం సైడ్కి ఫ్రంట్ కవర్ ఉంటుంది కదా, కొంచెం సైడ్కి పెట్టేసి ఇలా అన్నిటిని 1 by 1 అయితే కవర్స్ని తీసుకోండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి. ఇవే కాదు, ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా 1 by 1 ఫోల్డ్ చేసుకున్న తర్వాత అండి, ఇదైతే రియూజ్డ్ కప్ అండి. దీన్ని ఒకసారి పగిలిపోయింది కాబట్టి దీన్ని మనం దేనికి వాడం కాబట్టి దీనిలో పెట్టేసుకున్నాను నేను. చూసారు మీరు, ఒకసారి తీసిన వెంటనే చూడండి ఎంత బాగా వస్తుందో. 1 by 1 అయితే నీట్గా వచ్చేస్తుందండి. ఇలాంటివి టైం ఒక్క 5 నిమిషాలు స్పెండ్ చేసేస్తారని మన టైం చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే మన హడావిడిగా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాటిల్ దాన్ని కట్ చేసిన దానిలో కూడా పెట్టుకున్నాను. మీకు ఏది కంఫర్టబుల్ కూడా దానిలో పెట్టుకోవచ్చు అండి. ఐ హోప్ అదైతే నచ్చిందని కూడా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి. ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే టిప్. పట్టీలు మనం ఒకసారి తీసి బయట పెట్టేస్తుంటాం కదా, ఒకసారి కొన్ని రోజులు అయిన తర్వాత పెట్టేసుకుందామని చెప్పి. అలాంటప్పుడు గాలి వెళ్ళి దానికైతే నల్లగా అయిపోతూ ఉంటాయి పట్టీలు. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అండి. మన ఇంట్లో అయితే చాక్ పీస్ ఉంటుంది కదా, ఆ చాక్ పీస్ని ఒకసారి గ్రేట్ చేసేసి కొంచెం పౌడర్లా చేసేసుకోండి. ఇలాంటి పరిస్థితి అయితే కంపల్సరీ, ఇలాంటి పరిస్థితి కాదు, ఏది కవర్ ప్లాస్టిక్ కవర్లో అయినా సరే వెళ్ళినప్పుడు షాప్లో ఇస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు దానిలో వేసేసి ఆ కవర్లో వేసేసేసి ఆ పౌడర్ వేసేసి ఇలా ఒక్కసారి మొత్తాన్ని కలిపేసి పౌడర్ పట్టీలను కలిపేసేసి ఉంచేసేయండి. ఎన్ని రోజుల తర్వాత అయినా మీరు తీసుకోండి, గాలి వెళ్ళడం అంటే జరగదు. ద సేమ్ నల్లగా కూడా అవ్వదు. ఈ టిప్ బాగా పనిచేస్తుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సమ్మర్ వచ్చేసిందండి. బయటికి వెళ్ళాలంటే మాత్రం నిజంగా చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన గొంతు తడియారిపోతుంది. చల్లగా ఇంటికి వస్తే మాత్రమే చల్లనీళ్ళు తాగాలి. ఎందుకంటే మనం ఏ బాటిల్ తీసుకెళ్ళినా కానివ్వండి, ఆ బాటిల్ అయితే వేడి మాడిపోతున్నట్లు ఉంటాయి వాటర్. అలా కాకుండా ఉండాలి అంటే బాటిల్ మీరు ఎంతసేపు బయట తీసుకెళ్ళినా సరే కూల్గా ఉండాలి. మన చల్లనీళ్ళు తాగాలంటే సాక్స్ ఉంటుంది కదండి, సాక్స్ని ఏదైనా తీసుకొని ఫ్రిడ్జ్లో మీరు వెళ్ళే 1 గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ సాక్స్ని మీరు ఏ బాటిల్ అయితే తీసుకెళ్తారో, అది స్టీల్ బాటిల్ అనివ్వండి, కాపర్దైనా కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్దైనా కానివ్వండి, ఇలా సాక్స్ వేసేసేయండి. దానికి మీరు మళ్ళీ బయట నుంచి 1 గంట సేపు 2 గంటల సేపు బయట నుంచి వచ్చే వరకు ఆ బాటిల్ అయితే అలాగే కూలింగ్గా ఉంటుంది. ఈ టిప్ ది బెస్ట్ టిప్ అండి. ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళే వాళ్ళు బాటిల్ కూలింగ్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఆ టిప్ అయితే మీకు నచ్చిందని కూడా. నచ్చితే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఫాలో అయ్యే టిప్. మనం ఎప్పుడైనా సరే బియ్యం కొనుక్కొచ్చిన వెంటనే ఒక్కసారి ఒక స్పూన్ తీసుకొని దీన్ని స్పూన్ రైస్ తీసుకొని ఇలాగ చుట్టూ వేసేసేయండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎప్పుడైతే ఇవి కాలుతూ ఉంటే, కంటిన్యూస్గా కాలుతూ ఉంటే, అప్పుడైతే మనకి ఇంకా అవి ప్లాస్టిక్ అయినా అర్థం చేసుకొని, అవి కాలేటప్పుడు కూడా మనకైతే ప్లాస్టిక్ కాలుతున్న స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. అది మీరు అబ్జర్వ్ చేసుకోరు. కొంచెం బయట నుంచి తీసుకొచ్చిన వెంటనే నాకు డౌట్ వచ్చింది, అందుకని ఈ టిప్ ట్రై చేశాను. నిజంగా ది బెస్ట్ టిప్ అండి ఇది. ప్రతి ఒక్కళ్ళం కూడా రైస్ తీసుకొచ్చిన వెంటనే కూడా ఇలా ట్రై చేయండి. మనకి ప్లాస్టిక్ రైసు అలాగే మంచి రైసు అనేది ఈజీగా అయితే తెలిసిపోతుంది. అండ్ అలానే మనం ఇలా పట్టుకున్న వెంటనే కూడా బియ్యం అనేది బూడిదైపోవాలండి. లేదానికి ఇంకా కొంచెం బియ్యం మిగిలిందంటే మాత్రం అది ప్లాస్టిక్ రైస్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి బియ్యం తీసుకొచ్చిన వెంటనే ఈ టిప్ ట్రై చేయండి. ది బెస్ట్, మన హెల్త్కి సంబంధించిన టిప్, ఖచ్చితంగా ఫాలో. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనం శనగలు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం. అంటే దీన్ని మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. మన చోలే కర్రీ కావచ్చు, లేదంటే నానబెట్టుకొని తినడం కావచ్చు. ఎక్కువ క్వాంటిటీలో తెచ్చినప్పుడు పురుగు త్వరగా పట్టకుండాలంటే ఈ టిప్ ట్రై చేయండి. 1 year మొత్తం నిల్వ ఉంటాయండి. మన ఆయిల్ ఉంటుంది కర్రీస్లో మన కూరలో వాడుకునే ఆయిల్ కొంచెం తీసుకొని దీన్ని 2 చేతులతో ఇలా రబ్ చేస్తూ ఉండండి. ఈ సంవత్సరం మాట నిల్వ ఉంటే ఎక్కువ. ఒకటి గుర్తుపెట్టు,
పెట్టుకోండి. ఎక్కువ కలపొద్దండి, జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. దీని మొత్తానికి కూడా ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయినా ఆన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి.